చూస్తున్నా. ఎలా అనిపిస్తుందండి సీజన్ ఉల్టా పుల్టా? ఉల్టా పుల్టా లాగే ఉంది అది కూడా, సీజన్ కూడా. ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? శివాజీ అన్న. శివాజీ అన్న అంటే మైండ్ గేమ్ ఆడుతున్నారు అంటున్నారు, కరెక్టేనా? మైండ్ గేమ్ ఆడట్లా, జనాలకు అట్లా అనిపిస్తుంది అంతే. ఓకే, అమర్దీప్ గేమ్ ప్లే చాలా మంది బాగుంది అని అంటున్నారు. ఏం లేదు, అందరినీ సెంటిమెంట్ చేసి ఆడుకుందామని చూస్తున్నాడు. ఏం లేదు, అందరు సెంటిమెంట్ కోసమే ఓట్లు వేస్తున్నారు తప్ప ఏం లేదు. అది కూడా ఏడుచి అడుక్కుని మరి వేయించుకుంటున్నాడు అంతే. పల్లవి ప్రశాంత్ ఓకే, బాగా ఆడుతున్నాడు, ఇంకా బాగా ఆడాలని నేను కూడా కోరుకుంటున్నాను. అంటే రైతు పెట్టని వచ్చాడు, సింపతితో వచ్చాడు, ఆ సింపతితోనే గెలుస్తాడు అనుకుంటున్నా. ఆ 50 లక్షలు వాళ్ళ రైతులకు ఇద్దామని అనుకుంటున్నాడు కదా, సో నాకు బాగా నచ్చింది. సో అతను గెలవాలనుకుంటున్నాం. ఓకే, టాస్క్లు ఎలా ఆడుతున్నాడు మరి? టాస్కులు బాగా ఆడుతున్నాడు, బట్ సన్నగుంటాడు కదా, ఆడలేకపోయాడు పోయినసారి. ఓకే, అర్జున్ ఆ టాస్క్లో దాని గురించి నేను చెప్తున్నారు. అర్జున్ అంటే చాలా మంది బాడీతో ఆడుతున్నారు అంటున్నారు, కాదు వాళ్ళ గేమ్ కాబట్టి వాళ్ళు అలాగే ఆడాలి కాబట్టి ఆడాడు అర్జున్. సో అతను ఏం తప్పలేదు అనుకుంటున్నాం. అర్జున్ బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నాడు అని అంటున్నారు. అట్లేం లేదు, బాగానే ఆడుతున్నాడు కదా, చూసే వాళ్ళకి అట్లా అనిపిస్తుంది. కొంతమంది ఒకలా మాట్లాడతారు, ఇంకొకలా మాట్లాడతారు. నా దృష్టిలో అయితే బాగా ఆడుతున్నాడు అనుకుంటున్నాను నేను. ఓకే, శోభ గారు 4 వీక్స్ నుంచి ఎలిమినేషన్ అయిపోవాలని చాలా మంది అనుకుంటున్నారు. అవునా? బిగ్ బాస్ అలా సేవ్ చేసుకుంటూ వస్తున్నారు. ఏమో దాని వెనకాల మనకు తెలియదులే, కానీ ఆమె టాకింగ్ కూడా నాకు అంతకేం నచ్చదు. సో అందరి మీద అరుస్తూ ఉంటుంది. నామినేషన్ వచ్చినప్పుడు పెద్దగా అరుస్తూ ఉంటారు, మళ్ళీ మామూలుగా ఉన్నప్పుడు బాగానే మాట్లాడతారు. ఫ్రెండ్స్ అన్నప్పుడు ఏమన్నా బ్యాండ్ వేసేసుకుంటారు. వాళ్ళు ఎందుకు వేసుకుంటారో వాళ్ళకే అర్థం కాదు. ఈ వీక్ ఎలిమినేషన్లోకి అంటే ఎలిమినేషన్ అయ్యేది ఎవరు? శోభ అనుకుంటున్నా, శోభానే. అంటే అన్రిజర్వ్ పర్సన్ మ్యాక్స్ ఆమె వెళ్ళిపోద్ది అనుకుంటున్నా. ఓకే, ఫైనల్గా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కోసం కొట్లాడి ఇద్దరు ఉంటారు అనుకుంటున్నాను. ఇద్దరంటే ఒకటి శివాజీ అన్న, 2 పల్లవి ప్రశాంత్ అనుకుంటున్నా. టైటిల్ రేస్లో అమర్దీప్ ఉండే ఛాన్స్ లేదా? ఆయన ఇప్పుడే ఏడుస్తూ ఆడుతున్నాడు అంటే మరి అప్పుడు ఇంకెలా ఆడతాడో చూసే వాళ్ళకి అర్థం కావాలి. అంటే నాగార్జున గారు నాకు ఒకసారి కప్ ఇవ్వండి అంటే నాగార్జున గారు ఇచ్చేస్తారేమో అని అంటున్నారు చాలా మంది. ఎందుకు ఇస్తారు? గెలిచిన వాళ్ళకే ఇస్తారు. అలా అడిగితే నేను అడిగితే నాకు ఇస్తారా? ఎవరుగా అది కూడా అంతే. మొన్న క్యాప్టెన్ ఇచ్చారు కదా, మరి క్యాప్టెన్ ఇచ్చారు, అది కూడా ఏడ్చి వాళ్ళిద్దరు ఉన్నారు కదా, ప్రియాంక శోభ ఇద్దరు కలిసి ఆయనను క్యాప్టెన్ చేశారు తప్ప ఆయన అంతగా ఆయన ఏం అవ్వలేదు కదా. ఇప్పుడు నాగార్జున గారికి సార్ నాకు ఒకసారి కెప్టెన్ అని పిలవండి అంటేనే డైరెక్ట్ క్యాప్టెన్సీ ఇచ్చేసారు కదా. అదే అంతమందికి వచ్చింది కదా, లాస్ట్లో అతనికి రాకపోతే ఎలా అని చెప్పి ఇచ్చినట్టున్నారు మరి.